హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసి బాగున్నానండి. నేను వచ్చేసి ఖత్తర్లో ఉంటానండి. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. నేను వచ్చేసి ఇవాళ మా అమ్మగారు నాకు మా తమ్ముడికి పంపించిన 2 రోజులండి. నేను అలా వెళ్తుంటే మా తమ్ముడు ఇచ్చేసారనమాట. ఆయనకు వండుకోవడానికి ఉండదని మా తమ్ముడికి. నేను ఫుల్ వీడియో పెడతాను, వేరే వీడియో. నేను తీసుకొచ్చాను చేపలు కూడా ఉన్నాయి, ఎండు చేపలు. ఇవి వచ్చేసి ఎండ్రాయిలు అండి. ఎండ్రాయిలు కోడిగుడ్లు వండమని చెప్పిందనమాట మా చెల్లి. రాత్రి వండుకుందాం అనుకున్నాం, టైం కుదరలేదు. నిన్నే తీసుకొచ్చానండి. ఇక్కడే ఖత్తర్లోనే ఉంటారు మా తమ్ముడు కూడా. అందరూ వండేటట్టేనండి, వెరైటీ ఏమీ లేదు. ఏంటంటే వీడియో చేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాం. ఇండియా నుంచి వచ్చిన రొయ్యలు అంటే ఏదైనా స్పెషలే కదండి. అదొకటి మా నాన్నగారు తీసుకొచ్చిన రొయ్యలు అన్నమాట. మా అమ్మగారు ఇవి ఎండబెట్టి నా కోసం మా తమ్ముడు కోసం పంపించారు. మా చెల్లి అయితే కోవిడ్లో ఉంటారో తనకి పంపించారు. నేను అప్పుడు లండన్లో ఉన్నానని చెప్పి మా తమ్ముడి దగ్గర ఇచ్చేసారనమాట. మా అన్నీ తీసుకొచ్చారు ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు. నేను ఎలా చేస్తానో చూడండి. మీరు చేసినట్టే చేస్తాను. నా స్టైల్లో కూడా చూడాలి కదా, చూసేయండి. ఇది కూడా మన ఇంటికాడ చింతపండే. ఇవి అయితే మాత్రం కత్తరి అన్నమాట. ఇది కూడా మన ఇండియా కారమే, మా అన్నయ్య తీసుకొచ్చారు. ఇది వచ్చేసి సాల్ట్, ధనియాల పౌడర్, పసుపు. ఇది వచ్చేసి గరం మసాలా. గరం మసాలా అంటే ధనియాలను జీలకర్రనండి. ఇక్కడ కోవట్లో చేసిన వాళ్ళు తెలుసు, ఎల్లుల్లిపాయలు డ్రై ఉంటాయి కదా, వేసి చేశాను అనమాట పౌడర్ కింద. అయ్యి అన్నమాట. గుడ్లు అయితే వేపేసాను, గుడ్లు. ఇది వచ్చేసి ఫ్రెష్ కాదులండి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఓకేనండి, సోది ఎక్కువ చెప్తున్నాను, చూసేయండి. ఇందులో వచ్చేసి గుడ్లు వేపానండి. అందులోనే రొయ్యలు వేసి వేపేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, రొయ్యలు అయితే వేపేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. కోడిగుడ్లు వేసి వేపుతున్నాను అనమాట. బాగా ఆగనివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు వేసినప్పుడు చూపించలేదు, రొయ్యలు అయితే విడిగా వేపుతున్నానని చూపించాను కదా. ఇలాగ మేడం పిలిచారు, ఇంకా కట్ చేసి వెళ్ళిపోయాను అనమాట. ఇవన్నీ వేగిన తర్వాత మసాలాలు వేసుకుంటే చూపించాను కదా మీకు. కారం, మసాలా పౌడరు, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్. ఇదిగోండి, కారము మసాలాలు వేసేసిన తర్వాత బాగా మగ్గనిచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు నానబెట్టాను కదా, అది గుజ్జు తీసేసాను, వాటర్ అన్నమాట. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగోదులండి, కొంచెం ఎగిరిగా బాగుంటుంది కదా. పులుసు అయినా ఎగిరిగానే బాగుంటుంది. ఎక్కువ నీళ్ళ కింద ఉన్నా బాగోదు, అంత అనిపించదు. మన ఇంటికాడ అయితే బాగుంటుందిలే. ఇక్కడ ఉండేది మేమిద్దరమేనండి, మా చెల్లి నేను. ఇద్దరు మట్టికి వండుకుంటున్నాం. పిలిపిన అమ్మాయి తింటుంది, అందుకే గుడ్లు ఎక్కువ వేసాను. మీకు డౌట్ వచ్చి ఉంటుంది గుడ్లు ఎక్కువ ఉన్నాయేంటని. నేనైతే ఇప్పుడు తీసుకుంటాను, సాయంత్రం ఒకటి. మా చెల్లి అయితే ఏం తిందలండి, పిలిపిన అమ్మాయికి. కానీ మనసుకు 2 చొప్పున వేసాను. ఇదండి ఫైనల్. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏదో నాకు వచ్చి వంటలు పెడుతున్నానండి, ఎందుకంటే నేను అటు ఇటు తిరిగి పెట్టలేను. కొంచెం లండన్ వెళ్ళిన వీడియోలు ఉన్నాయి, అప్లోడ్ చేయాలి, వాటిని డౌన్లోడ్ అయ్యి చేయాలి, ఇంకా ఉన్నాయి. బోల్ పని ఉంది వాటికి. ఇక్కడ టైం ఉండట్లేదండి. మా మేడం వాళ్ళు ఇల్లు బాగు చేస్తున్నారు, అక్కడ కూడా నేను వీలు కుదిరితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇదండి, అమ్మ ఎంతో ప్రేమగా పంపించిన రొయ్యలతో కూర వండుతున్నాను, లాస్ట్లో చూపిస్తాను. ఓకేనండి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది. అంటే రోజు ఏం పెట్టట్లేదు. నేను అటు లండన్ వెళ్ళడము, చిన్న కూతురింటి దగ్గర, మేడం ఇంటికి దగ్గర, మళ్ళీ ఇప్పుడు పెద్ద కూతురింటికి వచ్చానండి. ఇక్కడైతే అసలు మరీ దారుణం. మా మేడం కన్నా దారుణంగా చెప్తుంది పని. ఇవిడి ఖాళీ ఏముంచదో, ఎప్పుడు చూసినా బయటికి అంటదా, లేదంటే వంటలో. వీడియోలు ఉన్నాయని పెడతాను, అప్లోడ్ చేస్తాను. నేను ఫైనల్లో చూపిస్తానండి. కొంచెం వాటర్ అయితే పోసుకోండి, ఎందుకంటే
అదే కొంచెం రొయ్యలు ఉడకాలి కదా, వేపేసానండి. మీరైతే కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే నేను ఎక్కువగా వాటర్ ఉన్న కూరలు తినలేను. నాకు ఫ్రైస్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ ఫ్రైలో ఇష్టపడతాను నేను. అందుకే కూర వండుకున్న బాగా కిరిపోయిన తర్వాత అప్పుడు తింటాను నేనైతే. అలా ఇష్టమండి. మా చెల్లికి అది కొంచెం నీళ్ళ కింద ఉండాలి, దాని గురించి వేసాను కొన్ని. అది పొడిగా తినలేదు, దాని గురించి. ఓకేనండి, నేను ఫైనల్లో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫైనల్ అయితే ఉడికిపోయింది కూర. కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట. ఫైనల్ టేస్ట్ బాగుంటుంది కదా. ఇదండి మా అమ్మ మా నాన్న ప్రేమతో పంపించిన రొయ్యల కూర అన్నమాట. ఎంతో ప్రేమతో పంపించారు తమ్ముడికి, నాకు. ఈ వీడియో రూపంలో నా ప్రేమతో గుర్తుంటుంది. ఇంకా రొయ్యలు నేను వీడియో చేస్తాను మీకు. ఓకేనండి, అవి కూడా తీయాలని అనొద్దు, కామెంట్ పెట్టద్దు. ఏదో మళ్ళీ ఇక్కడికి వస్తాం రామో తెలియదు కాబట్టి గుర్తన్నమాట. ఓకేనండి, త్వరలో ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం దాని గురించి. ఓకేనండి, ఫైనల్ అయితే అయిపోయింది. మీకు నచ్చుతుంది అనుకోండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్, సపోర్ట్ చేయండి నాలాంటి ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.